కల్తీ కల్లు వ్యవహారంపై స్పందించారు ఎక్సైజ్ అధికారులు. ఈ ఘటనపై విచారణ చేసి నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. 5 బృందాలుగా ఏర్పడి విచారణ చేశామని చెప్పారు. హైదర్ నగర్, హెచ్ఎంటీ కాలనీ, సర్దార్ పటేల్ నగర్, భాగ్యనగర్లో కల్లు శాంపిల్స్ సేకరించి టెస్ట్ చేయించామని ప్రకటించారు. వాటిలో భాగ్యనగర్ తప్ప మిగతా 3 దుకాణాల్లో కల్లు కల్తీ అయినట్లు రిపోర్ట్ వచ్చిందన్నారు. ఆ దుకాణాల లైసెన్సులు కూడా రద్దు చేసినట్లు చెప్పారు. ఈ కేసులో 4 కల్లు వ్యాపారులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు అధికారులు. కల్తీ కల్లు ఘటనపై మానవ హక్కుల కమిషన్లో పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టు అడ్వకేట్ రామారావు. మృతుల బంధువుల తరఫున పిటిషన్ వేశారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని పిటిషన్లో కోరారు. అనారోగ్యానికి గురైన వారికి 5 లక్షలు ఇచ్చేలా చూడాలన్నారు. ఎక్సైజ్ శాఖ కమిషనర్ రాష్ట్రమంతటా తనిఖీలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని, ఘటన జరిగిన హెచ్ఎంటీ కాలనీ కల్లు కాంపౌండ్ సీజ్ చేసేలా చూడాలని కోరారు. పిటిషన్పై స్పందించిన హెచ్ఆర్సీ కల్తీ ఘటనపై ఈ నెల 20 లోపు సమగ్ర నివేదిక ఇవ్వాలని ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. కల్లుని కల్తీ చేస్తుండే, ఇప్పుడు కృత్రిమ కళ్ళు అనేది దొరుకుతుంది. పూర్తి శాతం దానిలో ఆల్ఫాజోలం కానీ, డైజిఫామ్ కానీ, అదే విధంగా క్లోరల్ హైడ్రేట్ కానీ కలుపుతూ ప్రజా ఆరోగ్యానికి హానికరించే విధంగా, ప్రజలు చనిపోయే విధంగా పూర్తి శాతం ఎటువంటి నియంత్రణ లేకుండా పూర్తిగా ఈడ కళ్ళు అనేది, కల్తీ కళ్ళు అనేది విచ్చలవిడిగా ఏడబడితే దొరుకుతుంది. మనం చూడొచ్చు కొన్ని సుభాష్ నగర్ కంపౌండ్, లేకుంటే కొన్ని కంపౌండ్లలో పూర్తి స్థాయిలో పిచ్చి కళ్ళు. ఇది ఏ విధంగానైతే పెన్సిల్వేనియా అనే రాష్ట్రంలో, యుఎస్ లో ఏదైతే పెన్సిల్వేనియా అనే రాష్ట్రంలో జాంబీలుగా మారుతూ ఏ విధంగానైతే ఆడ జాంబీలుగా మారుతారో అదే విధంగా కళ్ళు దాగి ఆ దుష్ప్రమాణాల వల్ల జాంబీలుగా మారడం జరుగుతుంది. దానికి పూర్తి స్థాయిలో అడిక్ట్ అయిపోయి ఏ విధంగా కూడా దాని నుండి తప్పించుకోలేకుండా గతంలో ఎన్నోసార్లు ఉన్నత న్యాయస్థానం కానీ, సర్వోన్నత న్యాయస్థానాలు కూడా ఈ విషయంలో మీరు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను హెచ్చరించిన ఎటువంటి చర్యలు అనేది చేపట్టకపోవడం ఈ ప్రమాదానికి కారణమైంది. నేను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కి దీని దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే మృతుల విషయంలో వాళ్ళ కుటుంబాలకు 10 లక్షల రూపాయల పరిహారం ఇప్పించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని నేను కోరడం జరిగింది. అదే విధంగా తీవ్ర అస్వస్థతకు గురైన వాళ్లకు 5 లక్షల రూపాయల పరిహారంగా ఇప్పించవలసిందిగా కోరడం జరిగింది. నా పిటిషన్ ని నంబర్ చేసిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ అధికారికంగా మేము దీని కేసు కట్టినాము. కమిషనర్ ఈ విధంగా పిటిషనర్ చెప్పిన విధంగా దీనిపై ఏం చర్యలు చేపట్టారో మాకు తెలపాలి, ఒక సమగ్ర నివేదిక అనేది ఇవ్వాలని ఆదేశించడం జరిగింది. కృత్రిమ కళ్ళు తయారు చేసి ప్రజా ఆరోగ్యం విషయంలో పూర్తి స్థాయిలో హాని కలిగించే విధంగా ప్రవర్తిస్తురో, వాళ్ళ వ్యాపారాలు చేస్తురో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి. అదే విధంగా కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనే కేసు పెట్టాలని నేను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆదేశించాలని కోరడం జరిగింది. అదే కేసు వీళ్ళ మీద నమోదు 3 ఎఫ్ఐఆర్లు అయినా ఇప్పటిదాకా అదే కేసు వీళ్ళ మీద నమోదు చేయడం జరిగింది. అధికారికంగా మీరు ఏం చర్యలు తీసుకున్నారు, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా మీరు ఏం చర్యలు తీసుకున్నారు అనే విషయాన్ని రాష్ట్ర మానవ హక్కుల కమిషనర్ ను, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ను ప్రశ్నించడం జరిగింది. దీన్ని తదుపరి 2/8/2025 లోపల నివేదిక అనేది అందజేయాలని చెప్పిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆదేశం.